ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. నమస్తే, వెల్కమ్ టు సిరీస్ టీవీ. నేను పవన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి, అటు మీట్ ద ప్రెస్ అని పెట్టి వివిధ రకాలుగా అటు అధికార పార్టీని కావచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీని కావచ్చు గట్టిగానే విమర్శించుకున్నట్టు మనకు కనిపిస్తుంది. సో ప్రత్యేకంగా నేను చూసుకుంటే అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హరీష్ రావు ముందుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మీట్ ద ప్రెస్ అన్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి హరీష్ రావు గారు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, పూర్తిగా రాష్ట్రం మంత్రివర్గాన్ని 12 మందిని పూర్తి స్థాయిలో విమర్శించడం జరిగింది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. మాగంటి సుంతా విషయంలో కావచ్చు, ఆ మొదటి భార్యకు సంబంధించి, లేకపోతే ఇంకో ఆ కొడుకు ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇటు బై ఎలక్షన్స్లో గతంలో కేసీఆర్ అయితే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయినప్పుడు ఆ భార్య అంటే ఆ ఇంట్లో వాళ్ళకి టికెట్ ఇచ్చిన ఇతర పార్టీల వాళ్ళు ఇంకా ఏ క్యాండిడేట్ నిలబెట్టకూడదని చెప్పేసి ఒక సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ బ్రేక్ చేసిందన్న విషయం కావచ్చు, సో కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, ఈకార్ఎస్ ఇట్లాంటి ప్రధాన ఇష్యూలన్నీ హరీష్ రావు గారు టేకప్ చేసి నన్ను ప్రధానంగా ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా చాలా వరకు చర్చకు వచ్చేది. అటు హరీష్ రావు గారు చెప్తూ 9.5 ఏళ్లలో అటు విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఇటు ఆ కాలేజ్ యాజమాన్యం కావచ్చు, మేము ఎక్కడ కూడా వాళ్ళకు ఆ డబ్బుల విషయంలో ఇటు కింద మీద చేయలేదు, మేము కరెక్ట్ సమయంలో మేము ఇచ్చినామని చెప్పేసి హరీష్ రావు ఆ సందర్భాల్లో అటు మాట్లాడుతూ వచ్చింది. సో ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తుతం రాష్ట్రంలో అటు చర్చగా మారింది. ఎందుకంటే దాదాపు ఈ 2-3 రోజుల నుంచి పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించిన కాలేజీలన్నీ బంద్ ఉన్నాయి. సో దాని గురించి కూడా హరీష్ రావు చర్చించడం జరిగింది. సో ఈ ఎలక్షన్ దగ్గరకు వస్తున్న కొద్దీ పూర్తిగా అటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే నేను హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టింది. దానికి ఇటు ఒకవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. సో మరోవైపు నిన్న సాయంత్రం హరీష్ రావు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత దానికి కౌంటర్గా అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు తను పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చినట్టు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు మిగతా మంత్రివర్గం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా రంగంలోకి దిగి నేను ఆ హరీష్ రావుని కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీజేపీ పార్టీని పూర్తి స్థాయిలో గట్టిగానే విమర్శించినట్టు మనం బలంగా నిన్న ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులను అడిగిన దానికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టే తెలుస్తుందో. ప్రధానంగా దాన్ని తీసుకున్న అంశం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి. నవీన్ యాదవ్ని ఏదైతే రౌడీ షీటర్ అని పోర్ట్రేట్ చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ, సో దానికి ఎక్కడ రౌడీ షీటరు, తన చిన్న పిల్లవాడు గతంలో ఎవరైతే ఆ వ్యక్తి సామాజిక సేవ చేసుకోవడం నుంచి ఎక్కడ కూడా గతంలో 2వ స్థానం వచ్చింది, ఇంకా ఏ రౌడీ షీటర్ అని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ కాస్త సపోర్ట్గా అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరో ఫీజు రియంబర్స్మెంట్ కూడా తను పూర్తి స్థాయిలో ప్రైవేట్ యాజమాన్యం పైన రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయినట్టు కూడా నిన్న ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో అటువైపు ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ నుంచి ప్రధాన లీడర్ అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య నేను మాటల యుద్ధం జరిగింది అనుకోవచ్చు. సో మరోవైపు జూబ్లీ హిల్స్ రేపటికి ఈవినింగ్ రోజు ప్రచారం పూర్తి స్థాయిలో ముగుస్తుంది. నిన్న జరిగిన సందర్భాలు మనం కొన్ని గుర్తు చేసుకుంటే, కొంతమంది బీఆర్ఎస్ నాయకుల ఇంటిపైన ప్రస్తుతం ఇక్కడ ఏదైతే క్యాంపులు వేసుకున్నారో ఆ ఇంట్ల పైన పూర్తి స్థాయిలో పోలీసులు, లేకపోతే అటు ఏదైతే ఈసీకి సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా అటు దాడులు చేయడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ కాస్త ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో మీరు ఎట్లా దాడులు చేస్తారు, మేము దీనికి ఖచ్చితంగా ఈసీ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఎవరైతే ఒక నాయకుడింటికి వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది, మీరు ఆ నాయకుడింట్లో సోదాలు జరిపింది కదా, మీడియాని ఎందుకు అలౌ చేయలేరు, మమ్మల్ని ఎందుకు అలౌ చేస్తలేరని చెప్పేసి కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నేను కాస్త అక్కడ కూడా గందరగోళం నెలకొంది. సో పూర్తి స్థాయిలో ఆ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది కాస్త హడావిడిగా నడుస్తుంది, కాస్త ఇంకా వేడెక్కుతుంది. ఈ నవంబర్ 11న పోలింగ్ అయిన తర్వాత అంటే ఒకవైపు బీహార్లో పోలింగ్ నడుస్తుంది, దాంతోపాటు ఇక్కడ కూడా నవంబర్ 11న పోలింగ్ జరగబోతుంది. దాంతో 13న రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరైందని చెప్పేసి కూడా పూర్తిగా ప్రజల్లో ఉత్కంఠత నెలకొంది. సో చూడాలి, ఒకవైపు దాడులు, ప్రతి దాడులు, మాటల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది కూడా మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది.